హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం లేటెస్ట్ ఏపీ టెట్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి మాక్ టెస్ట్లో, అంటే ఇప్పుడు మనకి వెయిటేజ్ మొత్తం తగ్గింది కదండి, 20 మార్క్స్కి వచ్చింది మ్యాథ్స్ సంబంధించి. అందులో 16 మార్క్స్ కంటెంట్, 4 మార్క్స్ మెథడాలజీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి ఈ వెబ్సైట్లో పెట్టినటువంటి మోడల్ పేపర్ని సాల్వ్ చేద్దాం. అయితే ఒక విషయం గమనించాలి, ఈ గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్స్ పేపర్లు గమనిస్తే కొంచెం క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్ రిలేటెడ్గా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం కంటెంట్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుంటూ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఒకసారి క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ కొంచెం స్పష్టంగా చదివితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ కొంచెం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 + √2 × 2 - √2 అని ఇవ్వడం జరిగింది. సో మనకి స్పష్టంగా తెలుసు a + b × a - b ఏమవుతుందండి, మనకి a² - b² అవుతుంది. సో దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం రాస్తే ఏమవుతుందండి, a + b × a - b² ప్రాబ్లంలో అనుసరిస్తే 2² - √2² ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 - 2 అంటే 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూస్తే ద అర్థమెటిక్ మీన్ ఈజ్ యూజ్డ్ టు అనలైజ్ ద డేటా. అంకగణిత మధ్యమను వినియోగించు దత్తాంశం ఏంటి అని అడుగుతున్నాడు. సాధారణంగా మనకు తెలుసు అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా మనకు ఒకటే కాన్సెప్ట్ వస్తుంది. సో మనకి స్పష్టంగా తెలిసింది యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి డేటాలో అర్థమెటిక్ మీన్ని దేన్ని గురించి వివరిస్తుందండి, సంఖ్యాత్మక డేటాని వివరిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వెర్బల్ అంటే ఏంటి, మనం నోట్తో చెప్పేది, అంటే కేవలం నోట్తో చెప్పడం కాదు కదా, మన యొక్క వాల్యూ అనేది ఇచ్చినటువంటి డేటాని అనలైజ్ చేసుకొని న్యూమరికల్ వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంతేకాకుండా మనకి స్పష్టంగా తెలుసు సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ ప్రకారం మనకి ఏమేమవుతుందండి, అర్థమెటిక్ మీన్, అదేవిధంగా మీడియన్, అదేవిధంగా మోడ్, ఈ 3 కూడా మనకి ఏమవుతాయండి, కేంద్రీయ స్థాన విలువలు అవుతాయి. సో వీటి గురించి ఆల్రెడీ నేను గత కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. అంతేకాదు వీటి 3 మీద సరే కంబైన్గా ఒక ఫార్ములా కూడా ఉందండి. ఏంటండి ఆ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ -2 × మీన్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. మనకు తెలుసు ట్రిగ్నోమెట్రీలో 3 బేసిక్ ఐడెంటిటీస్ ఉన్నాయండి. ఒకటి sin² + cos² ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా మనకి రెండవది sec² - tan² ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా cosec² - cot² ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? ఇప్పుడు దీన్ని అనుసరించి ఇక్కడ మనకి sec² -1 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని బదులు నేను రాసుకోవచ్చండి, tan² రాసుకోవచ్చు ఈ ఫార్ములాను ఉపయోగించి. అదేవిధంగా cosec² -1 బదులు నేను రాసుకోవచ్చండి, cot² రాసుకోవచ్చు. క్లియర్? అంటే నాకు ఫైనల్గా ఈ వాల్యూ ఏమవుతుందండి, tan² × cot². మనకు స్పష్టంగా తెలుసు. సో tan² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముందండి, 1/cot అవుతుంది. అదేవిధంగా cot ఈజ్ ఈక్వల్ టు 1/tan అవుతుంది. ఇప్పుడు దాన్ని నేను ఉపయోగిస్తే దీన్ని ఏం రాయొచ్చు, tan² సో నేను దీన్ని రాస్తే ఏం రాయొచ్చండి, 1/tan² రాయొచ్చు cot² అని. సో tan² క్యాన్సిల్ అయితే నాకు ఏమవుతుందండి, 1 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. లేదా ఇదే ప్రాబ్లం మీరు ఇంకా ఈజీగా సాల్వ్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు θ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ మనం 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. కానీ 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రాబ్లం ఉంది. tan 45 1 వస్తుంది, cot 45 కూడా 1 వస్తుంది, న్యూమరికల్ వాల్యూలో కూడా మనకి 1 వాల్యూ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే సింపుల్గా ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ మీద దీని కంప్లీట్ వీడియోస్ షార్ట్ కట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సింపుల్గా θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees తీసుకోండి. లేదా మరొక ప్రాబ్లంలో ఏం చెప్పానండి మీకు, ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే ఒక ట్రిక్ అప్లై చేసుకోండి. సింపుల్గా మీరు 3, 4,
5 ఇక్కడ డేటా తీసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సింపుల్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి ఇందులో. ఇప్పుడు స్పష్టంగా తెలుసు సీకెంట్ డేటా అంటే ఏంటంటే మనకి సీకెంట్ డేటా అంటే కర్ణము బై ఆసన భుజము అంటే హైపోటెన్స్ బై ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి నేను ఈ వాల్యూ ఏ రాయించండి 5/4 (1) ఇంటూ కొసెకెన్ స్క్వేర్ డేటా -1 అంటే నేను ఏం రాయించండి కర్ణము బై ఎదుటి భుజం కాబట్టి ఇక్కడ కూడా 5/3 (1). క్లియర్. సో ఇక్కడ 5 5 25 నాకు 4 4 16 ఇంక డైరెక్ట్ రాస్తున్నాను. సో 25 - 16/16 ఇంటూ ఇక్కడ కూడా 25 - 9/9. క్లియర్. సో 25లోంచి మనం 16 తీస్తే ఎంత మిగులుతుంది 9/16 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ 16/9 మిగులుతుంది. ఈ రెండు వాల్యూ క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుంది న్యూమరికల్ వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఐడెంటిటీస్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా నేను చెప్పినటువంటి యాంగిల్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కొంచెం చూస్తే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అంటే ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ అని ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ యొక్క ట్రయాంగిల్లో ఏమని చెప్తున్నాడు ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే ఇక్కడ నేను డిఈ అని ఒక ర్యాక్ గీసాను. ఈ డిఈ ర్యాక్ ఏముంటాడండి బీసీకి అనేది ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఏబీ వాల్యూ ఇచ్చాడు. ఎంత అన్నాడండి ఏబీ వాల్యూ నాకు ఈ వాల్యూ అంతా 4.5 అన్నాడు. సో నేను 4.5 సెంటీమీటర్స్గా తీసుకున్నాను. అంతేకాకుండా ఏసీ వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏసీ వాల్యూ ఎంత అన్నాడండి 9 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి దీన్ని 9 సెంటీమీటర్స్గా తీసుకున్నాను. ఇంకా ఏఈ వాల్యూ ఇచ్చాడు. ఏఈ వాల్యూ ఎంతండి 3 అని ఇవ్వడం జరిగింది. సో మనకి సిఈ వాల్యూ ఎంత అడిగాడు. అసలు యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్కి దీని యొక్క కాన్సెప్ట్కి ఏం లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఇక్కడ ఓవరాల్గా ఇది 9 సెంటీమీటర్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఈ వాల్యూ ఎంత అవుతుందండి 6 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్లో దీన్ని బేస్ చేసుకుని అడిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకుందాం. కంపల్సరీగా ఇది థియరమ్స్కి సంబంధించినటువంటి కాన్సెప్టు. దీని మీద ప్రతి ఎగ్జామినేషన్లోని క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంతేకాకుండా లాస్ట్ జరిగినటువంటి డిఎస్సిలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటని ఆ కాన్సెప్ట్స్ చూద్దాం. ఇక్కడ ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ అవుతూ డిఈకి బీసీ అనేది ఒక ప్యారలల్ లైన్ అయితే, సో బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసినటువంటి రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ one line is parallel to one side, then the remaining 2 sides are divided in equal ratio. అంటే దాని అర్థం ఏంటంటే అండి ఇక్కడ ఎప్పుడైతే ఈ బీసీ అండ్ డిఎల్ 2 ప్యారలల్ లైన్స్ అయ్యాయో ఎప్పుడూ కూడా AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC ఇది ఆల్వేస్ అవుతుంది. దీని మీద చాలా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన 2 భుజాలు ఏమవుతుందండి ఒకే నిష్పత్తిలో విభజించబడుతుంది. అంటే AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC అవుతుంది. క్లియర్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసి ఒకటి ఉంటుంది, అదేవిధంగా ట్రయాంగిల్ ఏడిఈ ఒకటి ఉంటుంది. ఇవి 2 కూడా ఎప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో దీని మీద కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అవుతాయి సిమిలర్ ట్రయాంగిల్స్? ఇక్కడ గమనిస్తే యాంగిల్ ఏడిఈలోని యాంగిల్ ఏబిసిలోని ఒకే కోణం ఉంటుంది యాంగిల్ ఏ. అంతేకాకుండా ఈ 2 ఎప్పుడైతే డిఈబిసిలు 2 ప్యారలల్ లైన్స్ అయ్యాయో ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కోణాలు మనం ఏమంటామండి సాదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి ఈక్వల్గా ఉంటాయి. ఇది ట్రాన్స్వర్స్ లైన్ తీసుకుంటే. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయండి ఇక్కడ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. సో నెక్స్ట్ దీని మీద మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటే వాటి యొక్క వాల్యూమ్స్ అంటే వాటి యొక్క ఏరియాస్ వాటి యొక్క వైశాల్యాలు అనేవి అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏడిఈ మనకు కావాలి అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క వైశాల్యాలు వాటి యొక్క అనురూప భుజాలు అంటే కరస్పాండింగ్ సైడ్స్కి ఎప్పుడు కూడా స్క్వేర్కి ఈక్వల్గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాను కాబట్టి దీని యొక్క సైడ్ ఏబి,
దానికి ఉండేటువంటి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుందండి ఏడి. అదేవిధంగా నెక్స్ట్ బీసీ దానికి ఉండే కరస్పాండింగ్ డిఈ, అదేవిధంగా ఏసీ, అదేవిధంగా ఏఈ. ఎప్పుడూ కూడా వీటి యొక్క స్క్వేర్స్కి ఎలా ఉంటుందండి, దీని యొక్క వైశాల్యాలు అనేవి ఈక్వల్గా ఉంటాయి. క్లియర్. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా మనకు క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఎగ్జామినేషన్లో మనకి వీటి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. క్లియర్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకొంచెం దీన్నే మార్చి మనకి ఎగ్జామినేషన్ ఎలా అడుగుతుందంటే ఈ యొక్క డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లోనే సపోజ్ దీని యొక్క ఏరియా ఇస్తున్నాడు, ఏదో సమ్ ఎక్స్ అంటున్నాడు. క్లియర్. లేదంటే ఈ యొక్క ఏరియా కట్టమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఏమీ లేదు. ఇప్పుడు మీరు గమనిస్తే ఓవరాల్గా ఉండేటటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిలో నుంచి మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ తీస్తే మనకేమవుతుందండి ఇక్కడ ట్రెపీజియం. సో బిసిఈడి అనే ఒక ట్రెపీజియం యొక్క ఏరియా మనకు వస్తుంది. క్లియర్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. సో దీన్ని కూడా మనం ఎలా ఫైండ్ చేస్తాం, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏరియాస్ని మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మీకు దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్లో అడగగలిగే అన్ని క్వశ్చన్స్ ఇక్కడ నేను చెప్పడం జరిగింది కాన్సెప్ట్లు. సో మన వీడియోస్ అన్నీ కంప్లీట్గా ఎలాగే ఉంటాయండి. ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ కావాలి, షేర్ కావాలి, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, కామెంట్స్ కావాలి. కారణం ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంటే నాకు బూస్ట్. సో మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన సలహాలని, మీ డౌట్స్ని చెప్తే అది నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా యొక్క టీచింగ్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని నెక్స్ట్ వీడియోస్లోని మీకు ఇంకొంచెం ఉపయోగపడేలాగా ఉంటుంది. అంతేకాదు మీరు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ బేస్ చేసుకునే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా చాలా ఈజీగా షార్ట్ కట్స్తో మనం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేను చేయడం జరుగుతుంది. కేవలం అదంతా కూడా మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ బట్టే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ కొంచెం చూస్తే ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4 అండ్ 4:5 ఈజ్ 45:x. దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. అంటే 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అయితే ఎక్స్ విలువ లేదండి. సో ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి మాక్ టెస్ట్లో ఒక 2-3 క్వశ్చన్స్ యొక్క ఆప్షన్స్ అనేవి సరిగ్గా లేవు. బట్ జనరల్ వేలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు కన్ఫ్యూజ్ వస్తుంది, అసలు విలోమ నిష్పత్తి అంటే ఏంటి, అసలు బహుళ నిష్పత్తి అంటే ఏంటి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేను A:B అని ఒక రేషియో తీసుకున్నాను. దీని యొక్క ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి మీకు కావాలంటే ఏమీ లేదండి, మీకు ఎప్పుడైతే ఏ నిష్పత్తి కావాలో ఏ యొక్క నిష్పత్తి కావాలి కాబట్టి నేను ఏ విలువని పక్కన పెడితే రిమైనింగ్ నాకు ఏముందండి B ఉంది కాబట్టి A యొక్క ఇన్వర్స్ B అవుతుంది. నెక్స్ట్ B యొక్క ఇన్వర్స్ A అవుతుంది. కాబట్టి A:B యొక్క ఇన్వర్స్ రేషియో నాకు ఏమవుతుందండి, విలోమ నిష్పత్తి నాకు B:A అవుతుంది. ఒకవేళ 3 పదాలు ఇస్తే ఏంటి, ఇప్పుడు సపోజ్ A:B:C ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి కట్టాలి. ఇన్వర్స్ రేషియో ఫైండ్ చేయాలంటే ఏమీ లేదు, మీకు ఏదైతే ఇన్వర్స్ రేషియో కావాలో దానికి సంబంధించినటువంటి విలువను మీరు పక్కన పెట్టండి. అంటే ఏంటి, నేను ఇప్పుడు నాకు ఏ యొక్క ఇన్వర్స్ రేషియో కావాలి కాబట్టి నేను ఏ యొక్క విలువని పక్కన పెడుతున్నాను. ఎప్పుడైతే ఏ విలువని నేను రిమైనింగ్ చేస్తే ఇంక రిమైనింగ్ నాకు ఏముందండి, B&C ఉంది. కాబట్టి ఈ యొక్క B&C యొక్క గుణకారమే కాబట్టి B/C. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా నాకు ఇప్పుడు B యొక్క ఇన్వర్స్ రేషియో కావాలి. ఎప్పుడైతే నాకు B యొక్క ఇన్వర్స్ రేషియో కావాలో నేను ఏం చేయాలంటే ఇప్పుడు B వాల్యూని నేను పక్కన పెట్టాలి. ఎప్పుడైతే నేను B వాల్యూని పక్కన పెట్టానో ఇంకా నాకు రిమైనింగ్ ఏముందండి, A&C. ఇప్పుడు ఈ యొక్క రెండిట్ల యొక్క గుణకారమే కాబట్టి B యొక్క ఇన్వర్స్ రేషియో నాకు కావాలంటే ఏముందండి, A/C. క్లియర్. ఇప్పుడు నాకు C యొక్క ఇన్వర్స్ రేషియో కావాలనుకోండి, C వాల్యూ నేను పక్కన పెడితే ఇంక రిమైనింగ్ నాకు ఏముంటుందండి, A&B. కాబట్టి A/B యొక్క గుణకారమే. క్లియర్. అంటే ABCల యొక్క ఇన్వర్స్ రేషియో మనకి ఏమవుతుందండి ఫైనల్. సో నాకు ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ BC:AC:AB. సో ఈ విధంగా మనం ఇన్వర్స్ రేషియోని ఈజీగా ఫైండ్ చేయగలం. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనం కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి అంటే ఏంటో చూద్దాం.
సో బహుళ నిష్పత్తి విషయానికి వచ్చేసరికి ఆ పదంలో ఉంది కాంపౌండ్. అంటే ఏం లేదండి, సపోజ్ ఇక్కడ నేను A:B అనేది ఒక నిష్పత్తి, అదేవిధంగా C:D అనేది ఒక నిష్పత్తి, అదేవిధంగా E:F అనేది ఒక నిష్పత్తి. ఇప్పుడు ఎన్ని నిష్పత్తుల యొక్క నాకు బహుళ నిష్పత్తి కావాలంటే నాకు నిష్పత్తిలో ఉన్నటువంటి మొదటి పదాలని నేను పూర్వ పదాలు అంటే యాంటిసిడెంట్స్ అంటాను. సో యాంటిసిడెంట్ అంటాను. అదేవిధంగా వెనకుండే పదాలని పరపదాలు, దాన్నే కాన్సీక్వెన్స్ అంటాను. క్లియర్? సో ఎప్పుడైతే నాకు బహుళ నిష్పత్తి కావాలో, కాంపౌండ్ రేషియో కావాలో, నాకు ఇచ్చినటువంటి నిష్పత్తిలో ఉన్నటువంటి అన్ని పూర్వ పదాలు లబ్ధము అంటే ఏమవుతుందండి, ఇది నాకు A:C:E ఈస్టు, అదేవిధంగా నాకు అన్ని పరపదాలు అంటే కాన్సీక్వెన్స్ యొక్క లబ్ధము అంటే B:D:F. క్లియర్? అంటే బహుళ నిష్పత్తి అంటే ఏంటండి, ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈస్టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సీక్వెన్స్. క్లియర్? సో ఇప్పుడు ఇన్వర్స్ రేషియో అంటే ఏంటో తెలిసింది మనకి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం, ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే తెలుగులో విలోమ నిష్పత్తి బహుళ నిష్పత్తులు అన్నాడు. అంటే ఫస్ట్ కాంపౌండ్ రేషియో కట్టాలా, ఇన్వర్స్ రేషియో కట్టాలా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తెలుగులో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఇంగ్లీష్లో ఎవరికైనా క్వశ్చన్ ఒకరు అర్థం చేసుకోండి, చాలా సింపుల్. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు లోపల నుంచి బయటకు వెళ్ళాలి. ఏంటంటే మనం లోపల నుంచి బయటకు వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఇన్వర్స్ రేషియో కట్టి తర్వాత కాంపౌండ్ రేషియో కట్టాలి. క్లియర్? కాబట్టి నాకు ఇచ్చినటువంటి నిష్పత్తి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ 3:4 ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇన్వర్స్ రేషియో నాకు ఏమవుతుందండి, 4:3. క్లియర్? సో నెక్స్ట్ రేషియో ఏమి ఇచ్చాడండి, 4:5 ఇచ్చాడు. దీని యొక్క ఇన్వర్స్ రేషియో నాకు ఏమవుతుందండి, 5:4. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కాంపౌండ్ రేషియో కట్టాలి. దీనికి ఎప్పుడైతే కాంపౌండ్ రేషియో కట్టాలో మనకు తెలిసి ఏం చెప్పుకున్నాం, కాంపౌండ్ రేషియో అంటే పూర్వపదాల లబ్ధము ఇంటూ పరపదాల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ఈస్టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సీక్వెన్స్. అంటే ఈ యొక్క 4:5 3:4. సో 4:5 ఈస్టు 3:4. ఇక్కడ 4కి 4కి క్యాన్సిల్ అయితే దీని యొక్క రేషియో నాకు ఎంత అవుతుందండి, 5:3 వస్తుంది. కానీ లెక్క ప్రకారము ఈ 5:3 యొక్క వాల్యూ ఏమన్నాడండి, 45:x అన్నాడు. క్లియర్? అంటే ఇక్కడ 5 కాస్త నాకు ఏమైందండి, 45 అయింది. అంటే 5 ఎంతతో మల్టిపుల్ చేయాలి, 9తో మల్టిపుల్ చేయాలి. అంటే ఇప్పుడు 3ని కూడా మనం ఏం చేయాలి, 9తో మల్టిపుల్ చేస్తే 3 9 ఎంత అవుతుంది, 27. సో ఎక్స్ విలువ ఎంత అవుతుందండి, నాకు 27 అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి రాంగు. ఆన్సర్ ఏంటండి, 27 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే x+y డివైడెడ్ బై x - y. ఇక్కడ x బదులు 5/2, y బదులు -3/4 ఇవ్వడం జరిగింది. సో మనం డైరెక్ట్గా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమేనండి. ఇక్కడ కూడా ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ లేదు. సో ఒరిజినల్గా ఆన్సర్ ఏంటి చూద్దాం. x+y వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 5/2 -3/4, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇంకా దీని కాస్త నేను క్యాలిక్యులేషన్ కోసం ఏం చేస్తానంటే దీన్ని కూడా 4గా మార్చాలంటే దీన్ని పైన కింద 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఇదేమవుతుందండి, 10/4 -3/4 అంటే ఫైనల్ వాల్యూ ఎంత అవుతుందండి, 7/4 అవుతుంది. అదేవిధంగా x - y వాల్యూ కావాలి కాబట్టి నాకు x బదులు ఎంతండి, 5/2. సో ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ నాకు ప్లస్ కాబట్టి ప్లస్ 3/4. సేమ్ ఇందాలాగే 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ కూడా నాకు ఏమవుతుంది, 10/4 ప్లస్ 3/4. ఈ వాల్యూకి వస్తే నాకు ఏమవుతుందండి, 13/4 అవుతుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి, x+y బై x - y వాల్యూ కావాలి కాబట్టి x+y ఎంతండి, 7/4 బై x - y అంటే 13/4. సో 4 క్యాన్సిల్ అయితే నాకు ఆన్సర్ అవుతుందండి, 7/13 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కాదు. సో 7/13 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ అని సర్కిల్ అన్నాడు. అంటే ఒక వృత్తానికి గీయగలిగే స్పర్శ రేఖల సంఖ్య ఎంత అని అడుగుతాడు. మనకి స్పష్టంగా తెలుసు, ఏదైనా ఒక వృత్తం తీసుకుంటే ఈ యొక్క వృత్త పరిధిపై ఎన్ని బిందువులు ఉంటే అన్ని స్పర్శ రేఖలు గీయచ్చు. ఒక వృత్త పరిధిపై ఎన్ని బిందువులు ఉంటాయండి, ఇన్ఫినైట్, అనంత బిందువులు ఉంటాయి. కాబట్టి స్పర్శ రేఖ అంటే ఏంటి, వృత్త పరిధిపై ఏదైనా ఒక బిందువుని ఖండించుకుంటూ గీసే రేఖను మనం ఏమంటామండి, స్పర్శ రేఖ అంటాం. సో ఎప్పుడూ కూడా అనంత బిందువులు ఉంటాయి కాబట్టి వృత్త పరిధిపై సో దానికి ఎన్ని స్పర్శ రేఖలు గీయగలమండి,
మనం అనంత స్పర్శరేఖలు గీయగలము. కాబట్టి ఇన్ఫినైట్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతేకాదు ఎప్పుడూ కూడా వృత్త కేంద్రం నుంచి ఈ స్పర్శరేఖ యొక్క కాంటాక్ట్ పాయింట్ని మనం ఏంటంటే స్పర్శ బిందువు అంటాం, పాయింట్ ఆఫ్ ట్యాంజెంట్ అంటాం. కాబట్టి దీనికి గీసినటువంటి రేడియస్ ఎప్పుడూ కూడా ఏమవుతుందండి 90 డిగ్రీల కోణం చేస్తుంది. నెక్స్ట్ వృత్త పరిధిపై ఒక బిందువు వద్ద అయితే ఒకే ఒక స్పర్శరేఖను గీయగలం. క్లియర్? సో నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ ఆఫ్ స్కూల్ మ్యాథ్స్ క్లబ్ అంటే మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇందులో మిక్స్ చేసేయడం నేను జరిగింది. కాబట్టి సో పాఠశాల గణిత సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారండి? ప్రధాన ఉపాధ్యాయులు అనేది వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 హెడ్ మాస్టర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుందండి. A table that shows both the objectives and content in the unit test దాన్ని మనం ఏమంటామండి? బ్లూ ప్రింట్ అంటాం. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రం కానిది. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం డిజైన్. కృత్యాధార పద్ధతి, శిశు కేంద్రీకృత పద్ధతి, తార్కిక పద్ధతి, మార్పుకు వీలువలేనిది. ఖచ్చితంగా ఏమవుతుందండి మనకి సూత్రం కానిదంటే మార్పుకు వీలు లేనిది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నేను మెథడాలజీకి సంబంధించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, జస్ట్ దాని యొక్క ఆన్సర్స్ మాత్రమే చెప్తాను. సో కంటెంట్కి సంబంధించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం నేను స్టడీ చేసిన తర్వాత మెథడాలజీకి సంబంధించి కూడా ట్రిక్స్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను ముందు క్లాసులో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ 2 trains of length 200 meters and 150 meters are traveling in the same direction with a speed of 40 km/h and 45 km/h, the time take to cross each other is అని అడుగుతున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద బేసిక్ ఫార్ములా? డిస్టెన్స్ బై టైం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలము. సో దూరంలో కలిగే మార్పు రేటే మనం వేగము అంటాం. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనం 2 స్పీడ్స్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వేగాల గురించి మనం మాట్లాడేటప్పుడు వేగాన్ని కాస్త మనం ఏమంటాం అంటే రిలేటివ్ స్పీడ్ అంటాం, అంటే సాపేక్ష వేగము అంటాం. క్లియర్? సో వేగం అన్నా సాపేక్ష వేగం అన్నా ఒకటే భావన. సో కానీ 2 లేదా అంతకన్నా ఎక్కువ వేగాల గురించి మనం చర్చించేటప్పుడు వేగాన్ని కాస్త మనం సాపేక్ష రిలేటివ్ అంటే ఒకదానితో ఒకటి మనం రిలేట్ చేస్తున్నాం కాబట్టి సాపేక్ష వేగం అంటాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైమే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ట్రైన్ గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో ఏ train crosses a milestone. A train crosses a man standing on that. A train crosses an electrical pole. A train crosses a platform. A train crosses a bridge. A train crosses another train moving on same direction or opposite direction. Clear? అంటే ఏంటండి, ఏదైనా ఒక రైలు 1 కిలోమీటర్ రాయిని దాటుతున్న సందర్భంలో, ఏదైనా ఒక రైలు ఒక మనిషిని దాటుతున్నప్పుడు, ఏదైనా ఒక రైలు ఒక ఎలక్ట్రికల్ పోల్ని దాటుతున్నప్పుడు, ఏదైనా ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ని, ఒక రైలు ఒక బ్రిడ్జ్ని, ఒక రైలు మరొక రైల్ని ఒకే దిశలో లేదా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న సందర్భంలో మనం మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే రైలు దాటుతుంది అనే సందర్భంలో స్పీడ్ కాస్త మనకి ఏమవుతుందండి? డిస్టెన్స్ బై టైం ఫార్ములా కాస్త స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైంగా మారుతుంది. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే మనకి ఏంటండి? ఒకటి లెంత్ ఆఫ్ ద ట్రైన్, రెండోది లెంత్ ఆఫ్ ద క్రాసింగ్ పార్టికల్. అంటే ఏదైతే ట్రైన్ ఉందో దాని పొడవుతో పాటు అది ఎవరినైతే దాటుతుందో దాని పొడవును కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ పోలు, మనిషి ఇవన్నీ కూడా వెర్టికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వీటికి ఎప్పుడూ కూడా హైట్ ఉంటుంది కానీ లెంత్ ఉండదు. అందువల్ల లెంత్ను మనం 0గా తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ హారిజాంటల్ ఆర్టికల్స్కి మనం లెంత్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చూసుకోవాలి. రిలేటివ్ స్పీడ్లో మనం ఎప్పుడైనా సరే 2 కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనం ఏం చేయాలండి? మైనస్ వేయాలి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్తే ప్లస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒకే దిశలో అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేమ్ పోల్స్ రిఫల్ కాబట్టి మైనస్ గుర్తుపెట్టుకోవచ్చు, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ కాబట్టి ప్లస్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని కన్క్లూడ్ చేసుకుంటే బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎప్పుడైనా 2 కన్నా ఎక్కువ వేగాలు మాట్లాడితే స్పీడ్ కాస్త రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం.
సో ఎప్పుడైనా సరే ఒక ట్రైన్ గురించి మాట్లాడితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం. అలాగే ఇక్కడ రెండు వేగాలు ట్రైన్ల గురించి మనం మాట్లాడితే అప్పుడేమవుద్దండి, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద క్రాసింగ్ పార్టికల్ బై టైం. క్లియర్? సో ఈ విధమైనటువంటి ఫార్ములాస్ మనం బేస్ చేసుకొని వీటి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి 4 పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయినా ట్రైన్ రిలేటెడ్గా వచ్చేటప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే ఇవి రెండు కూడా 2 ట్రైన్స్ అండి. ఒక ట్రైన్ 200 మీటర్స్ 40 kmpతో వెళ్తుంది, మరొక ట్రైన్ 150 మీటర్స్ 45 కిలోమీటర్స్తో వెళ్తుంది. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి వాటి యొక్క ఒకదాని ఒకటి ఎంత టైంలో దాటుతుందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే రెండు ట్రైన్ల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అంటే రెండు వేగాల గురించి మాట్లాడుతున్నాం, అది స్పీడా రిలేటివ్ స్పీడా? రిలేటివ్ స్పీడ్. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే ట్రైన్ దాటుతుంది అంటే ఇక్కడ డిస్టెన్సా టోటల్ డిస్టెన్సా? టోటల్ డిస్టెన్స్. క్లియర్? బై టైం. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటండి, రెండు వేగాలు కూడా ఒకే దిశలో వెళ్తున్నాయి, సేమ్ పోల్స్ రిఫల్ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. కాబట్టి 45కి 40కి ఉన్నటువంటి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, మైనస్ కాబట్టి 5 డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో నాకు సెకండ్స్లో కావాలి కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో గుణించాలి కాబట్టి సో నేనేం చేస్తానంటే 5/18తో మల్టిపుల్ చేస్తున్నాను. క్లియర్? నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్. సో రెండిట్లకి టోటల్ డిస్టెన్స్ ఏం చెప్పాను, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద క్రాసింగ్ పార్టికల్. లెంత్ ఆఫ్ ద ఒక ట్రైన్ ఎంత అన్నాడండి, 200 అన్నాడు, మరొక లెంత్ ఏమవుతుంది 150 కాబట్టి రెండింటికి కలపాలి బై టైం టీ. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఇది 5×5 25/18 ఈజ్ ఈక్వల్ టు 350/t. సో ఇప్పుడు 25లో 350 అనేది మనకి 12, 14 సార్లు పోతుంది. క్లియర్? సో అప్పుడు నాకు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 14 × 18. సో 14/18 ఎంతండి, 252 సెకండ్స్. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఆ కాన్సెప్ట్ తెలితే చాలా తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసే ముందు దీంట్లో ఇవ్వగలిగేటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. సపోజ్ నేను ఒక సర్కిల్ తీసుకున్నానండి. ఈ ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఒక సర్కిల్కి మనం గీయగలిగినటువంటి ట్యాంజెంట్స్ మనం ఏం చెప్పుకున్నామండి, అనంతం, ఇన్ఫినిట్. ఆల్రెడీ మనం దీని గురించి ముందు ప్రాబ్లం మనం చేసాం. క్లియర్? సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం రెండు సర్కిల్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే రెండు సర్కిల్ గురించి మాట్లాడుకుంటే సపోజ్ రెండు సర్కిల్స్ కూడా ఒకదాన్ని ఒకటి బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ రెండు ఒకదాన్ని ఒకటి బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయో ఇప్పుడు దీనికి గీయగలిగే కామన్ ట్యాంజెంట్స్ అంటే ఉమ్మడి స్పర్శరేఖలు ఏమవుతాయండి, ఇదిగో ఈ విధంగా ఇదొక స్పర్శరేఖ నేను గీయగలను, అదేవిధంగా ఇదొక స్పర్శరేఖను నేను గీయగలను, ఇదొక స్పర్శరేఖను గీయగలను. అంటే నేను గీయగలిగే స్పర్శరేఖలు ఏంటండి 3. అలా కాకుండా ఎప్పుడైనా సరే రెండు వృత్తాలను నేను తీసుకున్నప్పుడు ఇవి రెండు కూడా ఒకదాన్ని ఒకటి అంతరంగా ఖండించుకుంటే దానికి గీయగలిగేటువంటి స్పర్శరేఖలు చూద్దాం. దానికి ఎన్ని స్పర్శరేఖలు గీయాలండి, ఈ విధంగా పై భాగంలో ఒకటి గీయగలను, అదేవిధంగా రెండింటికి కామన్గా కింద భాగంలో ఒకటి గీయాలంటే మొత్తం ఎన్ని స్పర్శరేఖలు గీయాలండి, 2 స్పర్శరేఖలు గీయగలను. సేమ్ అదేవిధంగా ఏదైనా ఒక వృత్తము రెండు కూడా ఏకకేంద్ర వృత్తాలు అయితే లేదా అంతరంగా ఉండగలిగితే అలాంటి సందర్భంలో నేను ఆ రెండిట్లకి గీయగలిగేటువంటి కామన్ ట్యాంజెంట్స్ ఎన్నండి 0. ఎందుకు, రెండిట్లు ఖండిస్తూ నేను ఎటువంటి ట్యాంజెంట్స్ నేను గీయలేను కాబట్టి సో నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండు వృత్తాలు అనేవి బాహ్యంగా ఉంటే వాటి మధ్య గీయగలిగేటువంటి ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. ఏమవుతుందండి, ఇలా పై భాగంలో 1, కింద భాగంలో 2, నెక్స్ట్ ఈ 2 ఖండించుకుంటూ ట్రాన్స్ఫర్స్గా 1. సో ఈ విధంగా 1 అంటే మొత్తం ఎన్ని గీయగలండి, 1, 2, 3, 4. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే ఒక స్తూపాకార వస్తువు యొక్క వక్రతల వైశాల్యం ఘనపరిమాణం ఇస్తే దాని యొక్క ఎత్తును మనం ఫైండ్ చేయమన్నాడు. మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే ఒక స్తూపాన్ని మనం తీసుకుంటే ఈ స్తూపం యొక్క వ్యాసార్థం r, అదేవిధంగా దీని యొక్క ఎత్తు h అయితే సో దీని యొక్క రేడియస్ r, అదేవిధంగా హైట్ h అయితే దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఏంటండి వక్రతల వైశాల్యము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి అంటే మనకి ఏమవుతుందండి 2πr × h.
ఈ ఫార్ములాస్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కావాలంటే ఒక వీడియో మీకు కావాలని కామెంట్ సెక్షన్ ఎవరైనా చెప్తే నేను ఒక వీడియో చేస్తాను. 3D ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఈజీగా ఒకే ఒక కండిషన్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నాకు దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం కావాలని నాకు ఏమవుతుందండి 2πr × h+r. అదేవిధంగా ఘన పరిమాణం వాల్యూ కావాలంటే మనకి ఏమవుతుందండి πr² × h. క్లియర్? ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమో ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన క్వశ్చన్లో దాని యొక్క వాల్యూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఉపయోగించుకొని మనం ఏం కావాలండి హైట్ వాల్యూని మనం ఫైండ్ చేయాలి. సో ఎప్పుడైతే హైట్ వాల్యూ మనం ఫైండ్ చేయాలని ఏం చేస్తున్నానంటే వాల్యూమ్ బై అంటే వాల్యూమ్ ఎంత ఇచ్చాడు నాకు πr² బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అండి 2πrh వాల్యూ నేను ఫైండ్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు ఫైండ్ చేస్తే నాకు ఏమవుతుంది. సో ఫస్ట్ వన్ చూడండి పై వాల్యూ నాకు క్యాన్సిల్ అవుతుంది, హెచ్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా నాకు ఏం మిగులుతుంది r/2 వాల్యూ మిగులుతుంది. ఎప్పుడైతే నాకు r/2 వాల్యూ తెలిసిందో దాన్ని ఉపయోగించుకుని r వాల్యూ ఫైండ్ చేస్తాం. తదనుగుణంగా మనం హెచ్ వాల్యూ ఫైండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలనుకుంటే దీని యొక్క వాల్యూమ్ మనకి ఎంత ఇచ్చాడండి 12320 బై దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఎంత అవుతుందండి 1760. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఫైండ్ చేస్తే నాకు ఏమవుతుంది 0 క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ కూడా నాకు 11తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 1 11 6 ఇక్కడ కూడా 11 1 11 మళ్ళీ 11 1 11 2 ఇంకా నాకు ఏం మిగులుతుందండి 112/16. సో ఇక్కడ 2 1 ఈ వాల్యూ 2 8 అవుతుంది. 112లో 8 14 సార్లు పోతుంది కాబట్టి ఆర్ వాల్యూ నాకు ఎంత అవుతుందండి 14. ఎప్పుడైతే నాకు ఆర్ వాల్యూ తెలిసిందో నేను ఆర్ వాల్యూని ఉపయోగించుకొని నేను ఈజీగా ఏం కట్టొచ్చండి హెచ్ వాల్యూ కట్టొచ్చు. సో డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇవ్వడం జరిగిందండి. సో నాకు ఆల్రెడీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1760 ఇవ్వడం జరిగింది. సో 2 × పై వాల్యూ 22/7 × ఆర్ వాల్యూ నాకు ఎంత వచ్చిందండి 14 × h. సో ఇక్కడ 7 1 7 2. సో చివరిగా మనకి ఇంకేం మిగులుతుంది 11తో పోతుంది కాబట్టి 11 2 ఇక్కడ 11 1 11 11 6 0. ఇంకా నాకు ఫైనల్గా 2 4 4 8 కాబట్టి h = 160/8. కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుందండి 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో టీచింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అచీవ్డ్ ఇన్ సో స్పెసిఫికేషన్స్ అండి స్పష్టీకరణలు. సో నెక్స్ట్ కొంచెం చూస్తే మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్కి రిలేటెడ్గా ఒక మంచి క్వశ్చన్ అడగడం జరిగిందండి. దీన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఏమన్నాడంటే క్వశ్చన్లో ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ ఉందని చెప్పాడండి. ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి సపోజ్ ఇక్కడ నేను ఏ అనే ఒక పాయింట్ అనుకున్నాను. ఏ అనే పాయింట్ నుంచి కొంత ఎత్తు దూరంలో సో ఇక్కడ ఏదో ఒక కొంత ఎత్తు దూరంలో ఏమవుతుందంటే ఒక ఫ్లైట్ అనేది ఎగురుతుంది. ఈ ఫ్లైట్ ఎంత ఎత్తులో ఎగురుతుంది అన్నాడండి మనకి క్వశ్చన్లో స్పష్టంగా ఇది 1500√3 ఎత్తులో ఎగురుతుంది అన్నాడు. ఇలా ఎగురుతున్నప్పుడు ఏ బిందువు దగ్గర నుంచి ఇది చేసేటటువంటి ఊర్ధ్వ కోణం గురించి మనకి చెప్పడం జరిగింది. ఈ ఊర్ధ్వ కోణం ఎంత అన్నాడండి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఇదేదో ఏ ఇదేదో ఒక పాయింట్ బి ఏదో ఒక సి అనుకుంటే ఇక్కడ ఏబిసి అనేది నాకు ఏమవుతుందండి ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎప్పుడైతే నాకు ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అయిందో నేను స్పష్టంగా ఇక్కడ ఏబి వాల్యూని ఫైండ్ చేయగలను. ఎందుకు tan 60 ఇక్కడ రాస్తున్నాను. సో tan 60 = ఎదుటి భుజమే ఆసన్న భుజము. ఎదుటి భుజం అంటే ఎంతండి 1500√3 ఆసన్న భుజం ఎంత నాకు ఏబి వాల్యూ కావాలి. ఇప్పుడు నాకు tan 60 వాల్యూ ఎంత అవుతుంది నాకు √3 అవుతుంది. కాబట్టి దీని బదులు నేను √3 రాసుకున్నాను అనుకోండి. ఇక్కడ √3 క్యాన్సిల్ అయితే ఏబి వాల్యూ నాకు ఎంత అవుతుందండి 1500 మీటర్లు అవుతుంది. క్లియర్? సో ఇక్కడ నాకు ఏబి వాల్యూ ఎంత వచ్చిందండి 1500 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు ఒక 15 సెకండ్ల తర్వాత చూస్తే ఇది ఏమైంది అదే ఎత్తులో ఎగురుతుంది కానీ కొంత దూరం అనేది ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు ఈ కొంత దూరం ప్రయాణించడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో దూరం ప్రయాణించింది. సపోజ్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ ఫ్లైట్ ఇక్కడ ఉందండి. ఇప్పుడు
ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఇదే హైట్లో ఉందన్నాడు. అంటే గతంలో ఉన్న హైట్ ఎంత అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ హైట్లోనే ఉందన్నాడు. సో నేను ఏమనుకున్నానంటే 1500√3 వాల్యూ అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చేసేటువంటి ఊర్ధ్వకోణం గురించి ఏం చెప్పాడండి, గతంలో 60 డిగ్రీలు ఊర్ధ్వకోణం ఉంటే ఇప్పుడు ఆ ఊర్ధ్వకోణం కాస్త ఎంత అయిందన్నాడండి, 30 డిగ్రీస్ అయిందన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఏబిసి అనుకున్నాం, ఇప్పుడు డిఈ అనుకుందాం. ఇప్పుడు ఏడి అనేది ఏమవుతుంది, ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎప్పుడైతే ఏడిఈ అనేది ఒక లంబకోణ త్రిభుజం అయిందో నాకు ఈ 8 తెలుసు 1500√3, దాన్ని బేస్ చేసుకుని ఏడి వాల్యూని ఫైండ్ చేయొచ్చు కదా. సో నాకు ఇప్పుడు ఏడి వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ రాస్తున్నాను tan 30 = ఎత్తు ఎంతండి, ఎదుటి భుజము 1500√3 ఆసన భుజం ఏమవుతుంది, నాకు ఏడి అవుతుంది. సో tan 30 అంటే మనకి ఏం తెలిసింది, 1/√3. దీని బదులు నేను ఏం రాసుకుంటానంటే 1/√3 వాల్యూ రాస్తాను. అప్పుడు నాకు ఈ √3 ఎటుపైకి వెళ్తే ఏడి √3 × √3 అంటే 3. సో 1503 అంటే ఏమవుతుందండి, నాకు 4500 మీటర్స్ అవుతుంది ఏడి వాల్యూ. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏడి వాల్యూ ఎంత వచ్చిందండి, 4500 మీటర్స్ వచ్చింది. ఎందుకు ఈ వాల్యూ అంతా నేను ఎలా ఫైండ్ చేస్తున్నానంటే, నాకు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఈ విమానం ప్రయాణించేటువంటి స్పీడ్, వేగం ఎంత అని అడుగుతాడు. మనకి స్పష్టంగా తెలుసు స్పీడ్ = ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, విమానము ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది ఎన్ని సెకండ్లు పట్టిందనండి, 15 సెకండ్ల టైం పట్టిందన్నాడు. ఎప్పుడైతే ఈ సిఈ వాల్యూ ఎంత ఉంటుందో బీడీ వాల్యూ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దీనికోసం నేను ఈ వాల్యూ ఫైండ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఏడీ వాల్యూ 1500, ఏబీ వాల్యూ 4500, ఏబీ వాల్యూ 1500. అప్పుడు నాకు బీడీ వాల్యూ ఎంత అవుతుందండి, 3000. క్లియర్. ఎప్పుడైతే నాకు బీడీ వాల్యూ వచ్చిందో నా డిస్టెన్స్ ఎంత అయిందండి, 3000 బై నా టైం ఎంత ఇచ్చాడండి, అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఎంతండి, 15 సెకండ్స్ అన్నాడు. సో డివైడెడ్ బై 15. క్లియర్. ఇప్పుడు నాకు 15 ఇది ఎన్నిసార్లు పోతుందండి, 2 టైమ్స్ పోతుంది. కాబట్టి 200 మీటర్/సెకండ్ అనేది దీని యొక్క స్పీడ్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని ఈజీగా మనం అర్థం చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ సెట్స్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఏ యూనియన్ పై అంటే ఎంటీ సెట్. మనకు స్పష్టంగా తెలుసు ఏ యూనియన్ పై వాల్యూ మనకి ఏమవుతుంది, ఏ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పై అంటే ఎటువంటి మూలకాలు ఉండవు కాబట్టి. సో ఏ యూనియన్ పై వాల్యూ మనకి ఏమవుతుందండి, ఏ అవుతుంది. అలా కాకుండా ఇదే క్వశ్చన్లో ఏ ఇంటర్సెక్షన్ పై వాల్యూ అంటే రెండిట్లోని కామన్గా ఎటువంటి మూలకాలు ఉండవు కాబట్టి ఆన్సర్ పై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 60 డిగ్రీలు కోణం చేస్తుంది అన్నాడు. ఆ జా పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వృత్తాన్ని తీసుకోవడం జరిగిందండి. వృత్తము ఏమన్నాడు, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అన్నాడు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక సెంటర్ తీసుకున్నాను, అదేవిధంగా ఇక్కడ ఒక కార్డ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కేంద్రం వద్ద చేసే కోణం గురించి చెప్తున్నాడు. సో ఈ కార్డు కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అన్నాడండి, 60 డిగ్రీలు అన్నాడు. మనకి స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే ఈ కేంద్రం నుంచి గీసినటువంటి భుజము రెండు ఎలాగుంటాయి, సమానంగా ఉంటాయి. కారణం ఏంటి, అవి రెండు కూడా ఆ వృత్తం యొక్క వ్యాసార్థాలు. మనకు సుస్పష్టంగా తెలుసు ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా మనకి ఎలాగుంటాయండి, సమానంగా ఉంటాయి. మరి మనకు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంతండి, 180 డిగ్రీలు. ఆల్రెడీ ఒక కోణం ఎంతండి, 60 degrees. కాబట్టి రిమైనింగ్ 2 కోణాలు మొత్తం నాకు ఎంత అవుతుంది, 120 డిగ్రీలు అవుతుంది. ఎప్పుడైతే నాకు రిమైనింగ్ 2 కోణాలు 120 డిగ్రీలు అయిందో, సో రిమైనింగ్ 2 కోణాలు కూడా సమానం కాబట్టి ఈ 2 కోణాలు కూడా నాకు ఏమవుతుంది, 60 డిగ్రీలు అవుతుంది. అంటే సుస్పష్టంగా ఇది ఏమవుతుంది, సమబాహు త్రిభుజం అవుతుంది. ఎప్పుడైతే ఇది సమబాహు త్రిభుజం అయిందో ఈ భుజం పొడవు ఆల్రెడీ 6 సెంటీమీటర్లు ఉన్నట్టు కాదు, ఇది కూడా 6 సెంటీమీటర్లు, ఇది కూడా 6 సెంటీమీటర్లే. సో దాని అనుగుణంగా ఆ జా పొడవు ఎంత అవుతుందండి, 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఎమిస్పియర్ అంటే అర్ధగోళం ఇవ్వడం జరిగిందండి. ఈ అర్ధగోళం యొక్క రేడియస్ r అనుకుంటే మనకి స్పష్టంగా తెలుసు గోళం యొక్క ఘన పరిమాణంలో సగమే అర్ధగోళం ఉంటుంది కదా, దానికి వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఎమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ ఏ ఎమిస్పియర్ మనకి ఏమవుతుందండి, సో 2/3 πr³ అవుతుంది. క్లియర్.
ఇప్పుడు దాని ప్రకారం నాకు పై వాల్యూ 22/7 సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ నాకు ఎంత ఇవ్వడం జరిగింది, రేడియస్ 3.5. కాబట్టి 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5 r³ కాబట్టి క్లియర్. ఇది ఎన్నిసార్లు పోతుందండి, 0.5 టైమ్స్ పోతుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 0.5 కాస్త 1/2గా రాసుకున్నాను అనుకోండి, నాకు ఈ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నాకు ఫైనల్గా ఏం మిగులుతుందండి, సో 22 ఇంటూ 3.5 అంటే 3 4 12 అంటే 12.25/3 అవుతుంది. క్లియర్. సో మనం 22 ఇంటూ 12.25 అంటే దీన్ని మల్టిపుల్ చేసుకుని మనకు ఎంత అవుతుంది, 269.5/3 అవుతుంది. సో దీన్ని కాస్త మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి వాల్యూ అప్రాక్సిమేట్గా మనకి 8 3 24, సో 3 9 27.833 సంథింగ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి tan A = cot B అయితే A, Bలు అల్పకోణాలు అయితే A+B వాల్యూ ఎంత. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో. సో మనకు ముందే చెప్పానంటే నేను ఏం చెప్పాను, మనకి ఎప్పుడు కూడా చేంజింగ్ యాంగిల్స్ అంటే ట్యాన్కి చేంజింగ్ యాంగిల్ ఏంటంటే మనకి కాటు, అదేవిధంగా సైన్కి చేంజింగ్ యాంగిల్ ఏంటి మనకి కాసు. సో కాటుకి ట్యాను, కాసుకి సైను. అదేవిధంగా సీకెన్కి చేంజింగ్ యాంగిల్ కొసికెన్, కొసికెన్కి చేంజింగ్ యాంగిల్ సీకెన్. ఎప్పుడైనా సరే ఇవిలాగా ఇచ్చి వాటి మధ్య ఈక్వాలిటీ ఇస్తే, అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఇది ఏ యాంగిల్స్ ఇది బి యాంగిల్ అనుకుంటే A, Bలు ఎప్పుడైనా ఎక్యూట్ యాంగిల్స్ అల్పకోణాలు అయితే ఎప్పుడూ కూడా A+B వాల్యూ మనకి ఏమవుతుందండి, 90 degrees అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం మోడల్ టెస్ట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.